ఈరోజు స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేపలు ఇగురు చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ చేపలు మా ఊరి కృష్ణానదిలో పండియండి. కృష్ణానది చేపలే చాలా టేస్ట్గా ఉంటాయి. అసలుకి మన మామూలు చేపల కంటే, చెరువు చేపల కంటే కూడా రేవు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని ఫస్ట్గా మనం క్లీన్ చేసి తీసేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి చేపల ఇగురు. ఇలా నీట్గా కడిగేసిన చేప ముక్కలు తీసేసుకుని పసుపు, కారం, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ప్రాపర్గా చేప ముక్కలకైతే పట్టించేద్దాం. పట్టించేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలా నేనైతే మట్టి పాత్రలో వండుతున్నానండి. పెట్టేసుకోవాలి. మట్టి పాత్ర పెట్టుకుని కొంచెం చింతపండు నానపెట్టేసుకుందాం. నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ పేస్ట్ చేసేసి వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఒక పెద్ద టమాటో తీసుకుని టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసేసానండి. అది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మన చేప ముక్కలు చక్కగా సర్ది పెట్టేసుకోవడమే. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగానే ముక్కలకి పట్టించాం కదా. అది ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. చూసారు కదా, ఇలా నెమ్మదిగా తిప్పుకోండి, లేదంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది. తిప్పుకుని మళ్ళా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు యాడ్ చేసినాక జీలకర్ర, మెంతులు, కొంచెం ఆవాలు, ధనియాలు నూరుకుని పొడి చేసి ముందుగానే పెట్టుకున్నానండి. నేను ఆ పొడి అయితే యాడ్ చేసేసాను. మన చేపల కూర అయితే ఎగిరిపోతుంది కదా. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు చేయి పెట్టి తిప్పకూడదండి, గెరటితో తిప్పకూడదు. ఇలా తిప్పుకుని దించేసుకుంటే మన చేపల కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, చేపల ఇగురు అయితే సూపర్ టేస్ట్గా ఉందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. నేనైతే మా వారికి పెట్టానండి, సూపర్గా ఉందంటున్నారు. అసలు కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. చూసారు కదా, యమ్మీ యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ వంట చేయాలో కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.